హైదరాబాద్ లోని పాత బస్తీ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏసీపీ సుఖ్దేవ్ సింగ్ ఆధ్వర్యంలో కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. మహమ్మద్ నగర్, జువీద్ నగర్, కాల్గనగర్ ప్రాంతంలో 150 మంది పోలీసులతో సుమారు 500 ఇళ్లను తనిఖీ చేశారు. నంబర్ ప్లేట్ లేని 47 ద్విచక్ర వాహనాలు, 11 ఆటోలు, 56 అక్రమ మద్యం సీసాలు, 16 అక్రమ గ్యాస్ సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 11 మంది రౌడీ షీటర్లు, 7 మంది సస్పెక్ట్ షీట్ వ్యక్తులను కూడా పోలీసులు గుర్తించారు. ఇక నేరాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు ఏసీపీ సుఖ్దేవ్ సింగ్ తెలిపారు. మా డీసీపీ సార్ కిరణ్ ఖారే ఆధ్వర్యంలో సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లో జావేద్ నగర్, మొహమ్మద్ నగర్ అండ్ కాలికా నగర్ ప్రాంతంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ లో 150 మంది పైన పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అరౌండ్ 500 ఇళ్లు మొత్తం సర్చ్ చేయడం జరిగింది. ఇందులో 8 సర్చ్ పార్టీస్, 5 కట్ ఆఫ్ పార్టీస్, హోల్డింగ్ పాయింట్ ఒకటి, షిఫ్టింగ్ పార్టీస్ ఉండే. ఈ సర్చ్ చేసేటప్పుడు అరౌండ్ 47 టూ వీలర్స్, ఒక ఆటో సీజ్ చేయడం జరిగింది. అందులో 56 లీగల్ బాటిల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. 11 మంది రౌడీ షీటర్లు, 7 మంది సస్పెక్ట్లను కూడా వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. తర్వాత విచారించి వాళ్ళని వదిలిపెడతాము. నెక్స్ట్ 2 ఫుల్ గ్యాస్ సిలిండర్, ఇల్లీగల్ గ్యాస్ సిలిండర్ కూడా ఫిల్ చేసే వాళ్ళని కూడా అదుపులో తీసుకున్నాము. 2 ఫుల్ గ్యాస్ సిలిండర్లు, 11 ఎంటీ సిలిండర్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఈ ప్రజలలో భద్రతా భావాన్ని పెంపొందించే ఉద్దేశంతో చేయడం జరిగింది. సో మీకోసం మేము ఉన్నామన్న ఉద్దేశంతో మేము ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం ఉంటే డయల్ 100, ఇంకా సైబర్ ప్రోగ్రామ్, సైబర్ ఫ్రాడ్ ఏదైనా జరిగితే 1930కు కాంటాక్ట్ చేయమని కూడా చెప్పడం జరిగింది అందరికీ. మా సిపి సార్ ఆదేశానుసారము మా డీసీపీ సార్ కిరణ్ ఖారే ఆధ్వర్యంలో సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లో జావేద్ నగర్,